అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 27. నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి తిని. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. యేసు క్రీస్తు ప్రభువునందలి తమ విశ్వాసమును గురించి అనేకులు చెప్పుచుందురు గాని కష్టములు రాగానే వారు ఏడ్చెదరు. వారు తమ ఆర్థిక అక్కరలను గూర్చి సూచన మూలముగా యుక్తిగా ఇతరులకు తెలియజేయుదురు. ఒక్కొక్కసారి ప్రార్థనలో బిగ్గరగా చేయుదురు. కానీ నెహెమ్యా విషయంలో అటువంటిదేమీ మనం చూడం. రాజు యొక్క సేవకులందరిలో అతడు ముఖ్యుడైనప్పటికీ అతడు రాజు యొద్ద ఎత్తి విన్నపమును చేయలేదు. తన ప్రతి అవసరత తీర్చబడు అవకాశములు ఉన్నప్పటికీ అతడు రాజును అడగలేదు. దీనికి బదులుగా భూ సంబంధమైన రాజుకు తన మనవిని తెలుపుటకు ముందు అతడు పరలోకపు దేవునికి ప్రార్థన చేసెను. తన మనవిని సరి అయిన పద్ధతిలో అడుగుటకు తనకు జ్ఞానమునిమ్మని దేవుని ప్రార్థించెను. రాజు ముందు తాను పలుకు ప్రతి మాటను గూర్చి అతడు దేవునిపై ఆధారపడెను. దాని ఫలితముగా అతడు రాజు యొద్ద మనవి చేసినప్పుడు రాజు అతడు దైవజనుడనియు అతడు పలికిన మాటలు దేవుని మాటలనియు గ్రహించెను. నెహెమ్యా సెలవు కొరకు అనుమతిని కోరెను. నెహెమ్యా కూడా ప్రభుత్వ ఉద్యోగులు తమకు సెలవుకు కావలసినప్పుడు అడిగిన విధమున అడిగెను. తన ముందున్న పని కొరకు అతనికి చాలా మొత్తం డబ్బు అవసరమైంది. ఆర్థిక సహాయం కొరకు అతడు సులభంగా రాజును అడిగి ఉండవచ్చును. రాజు చాలా గొప్పవాడు గనక వెంటనే అతనికి సహాయం చేసి ఉండును. కానీ నెహెమ్యా దేవుని పని కొరకు రాజు యొక్క ధనముపై ఆధారపడటకు ఇష్టపడలేదు. రాజు అతడు యెరూషలేమునకు వెళ్ళుటకు అనుమతినిచ్చుటలో సంతోషపడటం మాత్రమే కాకుండా మార్గములో అతని భద్రత కొరకు తన సైన్యాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. ఆ విధముగా మనం ఏ భారము నిమిత్తమైనను మన మోకాళ్ళ మీదకు వెళ్ళిన ఎడల ఆయన ద్వారా నడిపించబడి పాలించబడు ఆధిక్యత కలిగి ఉండటం మాత్రమే కాక మన భద్రత కొరకు మన విజయం కొరకు అన్ని ఏర్పాట్లు చేయబడుట మనం కనుగొందుము. కాబట్టి నెహెమ్యా తన ముందున్న పని కొరకు సిద్ధపరచబడి యెరూషలేమును చేరుకొనెను. ప్రైజ్ ది లార్డ్.